నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. A1గా సోనియా గాంధీ, A2గా ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఏఐసిసి దీనిపై నిరసన కార్యక్రమాలు చేస్తుంది. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు మాజీ పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ నిరసన తెలుపుతున్నారు. ఎట్లా చూస్తారు? గతంలో కూడా ఈ చర్చ వచ్చింది, ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీని మీద ఎట్లా చూస్తారు? దీన్ని ఏమి లేదండి, వాళ్ళు 1 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడైతే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచి 4500 కిలోమీటర్ నడిచిన తర్వాత బడుగు బలైన వర్గాల సంగతి ఏం చేయాలి, వీళ్ళని పైకి తేవాలి. 90% ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళే లాభపడుతున్నారని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆయన మీద ఉన్న కక్ష, అదేవిధంగా ఇవాళ దేశంలో ఆర్ఎస్ఎస్ ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, ఏది హిందూ దేశం చేయాలని వారి ఆలోచన. రాహుల్ గాంధీ ఈ దేశంలో నఫరత్ చూడో ప్రేమ్ పడావ్ అనే ఆలోచన కాంగ్రెస్ ఆలోచన. అదేవిధంగా గతంలో ఎంతోమంది విజయ్ మల్లయ్య కానీ, నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ కూడా దేశాన్ని దోచుకొని ఏది మనీ లాండరింగ్ కేసు చేసిపోయిన వాళ్ళని ఇంతవరకు తీసుకురాలేదు. దమ్ము లేదు ఆయనకు, అమిత్ షాకు. కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీని, ఎందుకంటే ఈ జరుగుతున్నటువంటి వర్క్ అమెండ్మెంట్ బిల్లుకు మేము మద్దతు ఇస్తున్నామని దేశం మొత్తంలో ఒక ఆలోచన వచ్చింది కనుక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేస్తున్నారు కనుక వీళ్ళ మీదనే కేసు వేసేస్తే అయిపోతుంది అని ఇవాళ ఈడీని ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు. ఎట్టి పరిస్థితులలో ఇలాంటి కక్ష సాధింపు నడవదు. ఈ భారతదేశం ఉన్నంత కాలం ఇది సెక్యులర్ దేశం ఉంటుంది. హిందూ దేశాన్ని చేయడానికి ఆలోచన చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్కు సరి అయిన జవాబు కేవలం ప్రజలు సెక్యులర్గా ఉన్నారు. దేశ స్వాతంత్రంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కొట్లాడారు. బిల్లుని వ్యతిరేకిస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఎందుకంటే కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే లిబరేషన్ ఉండేనో, మేమేదో వాళ్ళ ప్రాపర్టీలు అమ్ముతాం, స్కూల్ పెట్టిస్తామంటున్నారు. ప్రాపర్టీలు అమ్మి నువ్వు పెట్టేది ఏంద్రబాయ్? గతంలో ఉన్న స్కూలే మూసేస్తున్నారు, అందులో ఎక్స్ట్రీమిస్తున్నారని మూసేసినా లేదా? ఎంతోమంది లోపలే లేదు. వాళ్ళకి ఏమిటంటే ముస్లింల మీద పగ. పేర్లు కూడా తీస్తున్నారు కదనే, ఆనాడు ఉన్నటువంటి పేర్లు కూడా తీసేస్తున్నారు లేదా? నైరైనా, జహాంగీర్ కా నామ్ రైనా అంటున్నారు కదా. కనుక వాళ్ళు పాత వాతావరణాన్ని తీసేసి కొత్త ఆలోచనతో ఇది హిందూ దేశం చేయాలి అని వాళ్ళకి ఆలోచన. ఆర్ఎస్ఎస్ ఆలోచననే అమిత్ షా, నరేంద్ర మోడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. దీనికి అడ్డం పడి సెక్యులర్ ఆలోచన చేయని, అత్త చనిపోయినా, భర్త చనిపోయినా భారతదేశ సంస్కృతికి అర్థం చేసుకొని పనిచేస్తున్న సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఫినిష్ చేయాలని ఈ ఆలోచనతో ఇవాళ కేసు పెట్టిండ్రు. రేపు లోపల గతంలో కూడా ఇందిరాగాంధీని శాఖ విషయంలో జైలు పెట్టాలని పెడితే 77లో పెడితే మన 80లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ సంజయ్ గాంధీ అండ్ ఇందిరాగాంధీ తెచ్చిందా లేదా? అదేవిధంగా ఇలాంటి ఏ తప్పు చేసినా వచ్చే ఎలక్షన్లో నరేంద్ర మోడీ అవుట్, కాంగ్రెస్ ఇన్ అవుతుందని చెప్పి. బీజేపీ వర్షన్ ఏంటంటే 9 లక్షల ఎకరాలు కబ్జా పెట్టింది ఎంఐఎం పార్టీ. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు 1,00,000 కోట్లకు పైన ఉన్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ హయాంలోనే ఇవన్నీ జరిగినాయని చెప్పి బీజేపీ వర్షన్. చూడండి, వాళ్ళ ప్రాపర్టీలో వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ వేరు, వాళ్ళకు ఉన్నటువంటి అన్నాడు ఆలోచన వేరు. మీరు ఏదైనా ఉంటే చూసి ఏదైనా ఉంటే కబ్జా ఉండదని చెప్తున్నావు. మరి ఏడేడ కబ్జా ఉన్నదో తీయాలి కదా. అది తీయకుండా నువ్వు మొదలై బిల్లు తీసుకొచ్చేసి ఇవాళ వాళ్ళకి చేస్తుంటే వాళ్ళు ఎందుకు కూకుంటారు అంటే అది ఏంటంటే ఇండైరెక్ట్గా తుర్కోళ్ళని దేశంకే ఎలగొట్టాలనే కల్చర్ అది. అరే మనం హిందూ 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 అంటే ఓట్ల రాజకీయం చేస్తున్నారు. ఇది నడవదనేది నా ఉద్దేశం. 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది కదా, మళ్ళీ అధికారంలోకి వచ్చింది, ఇంకా 5 ఏళ్ళు పాలన కొనసాగించాలి వాళ్ళు. ఇప్పుడు మీపై కేసులు పెట్టాల్సిన అవసరం ఏంది? జైలుకు పంపించాల్సిన అవసరం ఏంది? అంటే జైలుకు పంపించేసేస్తే మేము ఖతం అయిపోతే ఆయన ఎలక్షన్ టైం కూడా కాదు కదా. ఎలక్షన్ టైం కాదు, ఇప్పటి నుంచే మొదలు పెడితే హిందువులంతా ఒకటి కావాలి, ముస్లింలు అంతా వెళ్ళిపోలేదు. జై ఇవాళ జై రామ్ అంటున్నారు, జై ఆంజనేయ అంటున్నారు. నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడు ఉంటాడు? వీళ్ళు కేవలం అయోధ్యలోనే రాముడు ఉంటాడు. భగవంతుడు ఇందుగలడు అందుగలడు కాదు, ఎందెందు వెతికించి అయోధ్యలోనే రాముడు అని చిత్రీకరించిండా లేదా? మనం లేదా భద్రాచలంలో రాముడు లేడా? చెప్పు, రామాజీపేటలో రాముడు లేడా? ప్రతి దగ్గర ఉన్నారు. కానీ వీళ్ళు దేవుళ్ళ రాజకీయంలో ఆడి పేద ప్రజల నోట్లు మట్టి కొడుతున్నారు. కాబట్టి
ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారనేది నా ఉద్దేశం. ఏఐసిసి నుంచి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి? ఇన్స్ట్రక్షన్ ఏమున్నా ఒకటే చెప్పిండు, దీని దేశం మొత్తంలో వేణుగోపాల్ చెప్పిండు. నేను గతంలో కూడా సోనియా గాంధీని ఇటాలియన్ అని ఆమె మీద ఆరోపణ చేసి అంటే అప్పుడు ఆమె నేను ఉండను అంటే ఏఐసిసి ముందు టెంట్ నేనే వేసిన, ధర్నా కూర్చున్నా, నా పుస్తకం చదివితే తెలుస్తుంది. ఆనాడు పెట్టిన తర్వాత అందరు పెట్టిర్రు. ఇవాళ కూడా నేను ఆ కుటుంబానికి లాయాలండి. నేను 5 రూపాయలు లేకొచ్చిన రాజకీయంలో, మా అయ్య రాజకీయంలో లేడు, పోలీసులు ఉండే, మా బావ లేడు, మా అన్న లేడు. నా స్వయం శక్తితో నా టాలెంట్ చూసి సంజయ్ గాంధీ గుర్తుపట్టాడు, రాజీవ్ గాంధీ గుర్తుపట్టాడు, ఇందిరాగాంధీ గుర్తాడు. నేను పిసిసి ప్రెసిడెంట్ అయినా, అదేవిధంగా ఏది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే ముఖ్యమంత్రి స్థాయికి పోయినా ఇంక నాకు ఇంతకంటే ఏం కావాలి. ఈ నెల 25న విచారణ అని చెప్తున్నారు, ఈడీ చెప్తున్నది విచారణ అని చెప్పి. హాజరయ్యే అవకాశాలు ఉంటాయి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ? చూడండి, లా అందరికి ఒకటే. ఏం చేస్తారనేది ఈడీ ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేస్తుంది అనేది నా జ్యుడిషియరీ ఏం చేస్తారని చెప్పను. కానీ ఈడీ ఒక ఏది బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు తొత్తుగా పనిచేస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అన్ని ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు అనేది నా ఉద్దేశం. ఇంతకుముందు అది లేకుండా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు లెక్క చేయదు, ఎవరిని చెప్తా మీద వేసేస్తున్నారు కేసులు. మరి ఇన్ని రోజులు మీరు ఇంత ఈడీ పవర్ఫుల్ అని అంటున్నారు, మరి ఆయన ఎందుకు విజయమాలని ఎందుకు తెలియలే, నరేంద్ర మోడీని ఎందుకు తెలియదు? కనుక ఇది కేవలం ప్లాన్ ప్రకారంగా సోనియా గాంధీని ఇబ్బంది పెట్టాలి, రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే డే బై డే వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది అని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆ కక్ష సాధింపు అనేది నా ఉద్దేశం. ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది ఈ నిరసన దీక్ష? ఏ టైం వరకు ఉంటారు మీరు ఇక్కడ? నేనైతే రేపటి దాకా మా మహేష్ కూడా రేపు అన్నాడు కదా, రేపటి దానికి ఇన్నే ఉంటా. మహేష్ కార్యక్రమం చెప్తాను. ఎందుకంటే నాకు ఆ కుటుంబానికి లాయలిస్ట్ కాబట్టి నేను మొదలు కూర్చున్నా. ఎందుకంటే వేణుగోపాల్ చెప్పిండు కాబట్టి కూర్చున్నా. ఆయన రేపు వచ్చేదానికి కూర్చుంటే ఈడనే ఉంటాయి, ఈడనే వండుకోవచ్చు కదా. ఫుట్పాత్ మీద వండుకుంటుంటే కూడా ఎప్పుడు బిస్తర్ మీద వండుకుంటా, ఫుట్పాత్ మీద వండుకుంటే అది ఎట్లుంటుందో చూడాలని ఉన్నది. పేదవాడు ఎట్లుంటుంది అది కూడా నా ఆలోచన. ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయా? నిరసన తెలిపే అవకాశాలు ఉన్నాయా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఇప్పుడు జపాన్ మైండ్ వచ్చినాక తప్పనిసరిగా చెప్తాడు ఆయన. కానీ అక్కడ కార్యక్రమం చూసుకొని ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆయన తప్పనిసరిగా వస్తాడు అనేది నా ఉద్దేశం. ఆయన మొదటి నుంచి కూడా ఏది ఈ ఇందిరాగాంధీ కుటుంబానికి నేను లాయల్ ఉన్నా, రాహుల్ గాంధీ చెప్పింది నేను ఇంప్లిమెంట్ చేసిన, ఏది కులగన చేసిన, 150 కోట్లు పెట్టి 42 చేసిన అని ఆయనే చెప్తుంటే ఆయననే ఇవాళ దిక్సూచి అయిండు దేశం మొత్తంలో. కనుక ఆయన కొనసాగిస్తాడు అనేది నా ఉద్దేశం. ఆయన కార్యక్రమం అయిపోతే తప్పనిసరిగా ఆయన వచ్చి పార్టిసిపేట్ చేస్తాడు అనేది నా ఉద్దేశం. హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ గా ఉన్నారు. పోయి ఢిల్లీలో నిరసన తెలిపే అవకాశాలు లేవా? ఢిల్లీలో కూర్చోవచ్చు కదా, పోయి తెలంగాణలో లేదు. ఇప్పుడు నేను ఢిల్లీకి అది ఇక్కడ అన్ని పెండింగ్ ఉన్నది. ఇవాళ నేను ఢిల్లీకి ఎందుకు పోవాలి? ఆయన అన్నాడు అన్ని దగ్గర చేయమన్నాడు కాబట్టి మొదలు నా దగ్గర చేసి తర్వాత ఢిల్లీ ఎప్పుడన్నా పోవచ్చు, ఢిల్లీలో కూర్చోవచ్చు, అది కూడా చేస్తా. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి ఒకసారి చూడొచ్చు, ప్లకార్డులు పట్టుకున్నారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఇది. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ అమిత్ షా అని ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. ఇదంతా కూడా వక్ చట్టం ఏదైతే ఉందో, వక్ బిల్లు పార్లమెంట్లో కొన్ని చట్ట సవరణలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ వక్ చట్టాలు చాలా బలంగా మారినాయి. వాళ్ళు పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడుతున్నారు అని చెప్పి ఒకవైపు బీజేపీ వాళ్ళ వర్షంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడొచ్చు, మాజీ పిసిసి అధ్యక్షులు ఆయన. సో మొత్తానికి ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఇట్లాంటి నిరసన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఏఐసిసికి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈడీ కార్యాలయాల ముందు వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. వక్ చట్టం ఇందులో చాలా కీలకంగా కనిపిస్తూ ఉంది. వక్ బిల్లును మేము సపోర్ట్ చేయడం వల్లనే ఇట్లాంటి కేసులు పెడుతున్నారు మా మీద, ప్రతిపక్ష పార్టీల గొంతులు నొక్కేస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు.